వంకాయ టమాటో చట్నీ ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. కళాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసి వంకాయలు కూడా యాడ్ చేసి ఇవి మగ్గడానికి కొంచెం పసుపు వేస్తే కనుక తొందరగా మగ్గిపోతాయి. ఇక్కడ నేను 1/2 kg వంకాయలు తీసుకుంటున్నాను కాబట్టి 2 టమాటోస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. టమాటోస్ పైన పొట్టు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే చాలు. నేను ముందుగానే చింతపండు రసం అనేది నానబెట్టుకున్నాను. అది ఇందులో యాడ్ చేసి మూత పెట్టేస్తే కనుక మనకి 5 to 10 minutesకి ఇవి దగ్గర పడతాయి. కంప్లీట్గా దగ్గర పడిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ స్టేజ్లో కప్పు కొత్తిమీర వేసేసి ఒక 2 minutes కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దానిలో మనం తాలింపు అయితే రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేస్తే కనుక పచ్చడికి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది.